మనతో పాటుగా ప్రొఫెసర్ డాక్టర్ శేషు ఉన్నారు. అన్న నమస్తే. చెప్పండి సింగ్ గారు. అయ్యా, మొత్తానికి 12,769 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ను బీసీలకు రిజర్వేషన్లను పెంచకుండానే పోతారు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. ఒకవేళ రిజర్వేషన్లను పెంచకుండా ఎలక్షన్స్లోకి వెళ్తే మీ కార్యాచరణ ఏంటి? శ్రీని గారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, డిక్లరేషన్స్ ఇచ్చింది. వాళ్ళు ప్రధానంగా ఒక 5 డిక్లరేషన్స్ ఇచ్చారు. ఆ 5 డిక్లరేషన్స్ లలో రైతు డిక్లరేషన్ ఇచ్చారు, మహిళా డిక్లరేషన్ ఇచ్చారు, యువత డిక్లరేషన్ ఇచ్చారు, దళిత డిక్లరేషన్ తో పాటు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. అవును, బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా డిక్లరేషన్ లో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే, మొత్తం 5 సంవత్సరాల్లో బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఒక బడ్జెట్ హామీ ఇచ్చారు. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తాము అనేటటువంటి హామీ ఇచ్చారు. మూడోది, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు రక్షిస్తామనే మాత్రమే కాదు, 42% రిజర్వేషన్లు ఇచ్చి మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అవును, ఇది నేపథ్యం. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. అయితే ఈ 42% రిజర్వేషన్లు ఎట్లిస్తారనేటటువంటి ప్రశ్నలే ఇవాళ మన ముందు సందేహాలుగా వ్యక్తమవుతున్నాయి. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్ష చేస్తూ మనతో ఇప్పుడు మీకు ఫిబ్రవరికే గ్రామ పంచాయతీల యొక్క కాల పరిమితి పూర్తయింది. 12,769 గ్రామ పంచాయతీల యొక్క కాల పరిమితి పూర్తయి ఇప్పటికి కూడా 6 నెలలు అవుతుంది. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 1994 నుంచి 2019 వరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు 34%, ఎస్సీ ఎస్టీలకు 16% ఇచ్చేటటువంటి వాళ్ళు. మొత్తం ఎంత అవుతుంది? 50% అవుతుంది. కానీ 2019లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 16% నుంచి 27% పెంచిండు. మరి వాళ్ళకి 27% ఇస్తే ఇంకా మిగిలింది ఎంత? 23%. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది, రిజర్వేషన్లు ఎక్కడైనా, విద్యలోనైనా, ఉద్యోగాల్లోనైనా, చట్టసభల్లోనైనా, స్థానిక సంస్థల్లో గానీ 50% మించరాదని ఉంది. అవును. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 16% నుంచి 27% పెంచితే ఇంకా మిగిలిన పార్ట్ ఎంత? 23 కదా. అవును. అప్పుడు బీసీల రిజర్వేషన్ 34% నుంచి 23% తగ్గిపోయింది. అప్పుడు పెద్ద ఎత్తున బీసీలు గొడవ చేశారు, కోర్టులకు వెళ్లారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా అప్పుడు ఎన్నికలు పెట్టింది. అప్పుడు ఎన్నికలు పెట్టడం వల్ల కేవలం మాకు 34% రిజర్వేషన్ రావాల్సిన దగ్గర 23% రిజర్వేషన్లు వస్తే మేము గ్రామ పంచాయతీలను 1404 గ్రామ పంచాయతీలు కోల్పోయినాం, 540 ఎంపీటీసీలను కోల్పోయినాం, 58 జెడ్పీటీసీలను కోల్పోయినాం రిజర్వేషన్లు తగ్గటం వల్ల. అవును, మాకు జరిగినటువంటి నష్టం అది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తానని హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. అవును. ఎట్లా 42% ఇస్తారు? అయితే మరి 42% రిజర్వేషన్లు మాకిస్తే 8% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా? తగ్గించడానికి స్కోప్ ఉంటుందా? అసలు లేదు. ఎందుకు? రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తుంది. రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తే, చట్టము న్యాయం ఏం చెప్తుందంటే 50% దాటకూడదని చెప్తుంది. అవును. మరి ఈ రెండు అడ్డంకులను దాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా బీసీలకు 42% ఇస్తుంది? నా ప్రశ్న ఏంటంటే శ్రీనివాస్ గారు, 42% ఇవ్వకపోయినా కానీ గతంలో ఇచ్చిన 34% అన్న ఇవ్వగలుగుతారా? 34-16 మీరు అన్నట్టుగా. అది అట్లయితేనే సాధ్యం అవుతుంది తప్ప కె చంద్రశేఖరరావు గారు పెంచినటువంటి వ్యవస్థ ప్రకారం చూసినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసినా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటాన్ని అటు రాజ్యాంగం ఒప్పుకోదు, ఇటు కోర్టులు ఒప్పుకోవు. వస్తుంది. ఇప్పుడు మీరు ట్రిపుల్ టెస్ట్ అన్నారు. ట్రిపుల్ టెస్ట్ పెట్టినా గానీ ట్రిపుల్ టెస్ట్ లో కూడా అటు రాజ్యాంగం ఉన్న నిబంధనే ఉంది, ఇటు సుప్రీంకోర్టు నిబంధనే ఉంది. ట్రిపుల్ టెస్ట్ లో కూడా మీరు ట్రిపుల్ టెస్ట్ పెట్టినా కాదు. రెండోది, కులగణన చేస్తానన్నారు. మీరు కులగణన చేసినా వీలు కాదండి 42% ఇవ్వటం. బడ్జెట్లను అలకేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ రిజర్వేషన్ పెంచడానికి ఉపయోగపడదు అంటారా?
ఎట్లవుతుందండి ఇప్పుడు? అయితే గీతే రాజ్యాంగాన్ని సవరణ చేయాలా, లేకపోతే సుప్రీంకోర్టు నిబంధననే ఎత్తేయాలా? ఈ రెండు జరగకుండా బీసీలకు 42%, 34% ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి సాధ్యం కాదనేటటువంటి విషయాన్ని ఇవాళ మరి ఈ విషయాలన్నీ కూడా కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియదు అనుకుంటున్నారా? అయితే కాంగ్రెస్ పార్టీ ఒక లోక్సభ ఎన్నికల్లో ఒక పెద్ద హామీ ఇచ్చిందండి. ఏమి ఇచ్చిందనంటే హిస్సేదార్ న్యాయం అని ఒకటి ఇచ్చింది. హిస్సేదార్ న్యాయంలో ఏం చెప్తుందంటే, మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము, 50% రిజర్వేషన్ల క్యాప్ ను ఎత్తేస్తామని చెప్పారు. 50% క్యాప్ ను గనక ఎత్తేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. 50% క్యాప్ ను ఎత్తేయాలంటే ఏం చేయాలా? సుప్రీంకోర్టు ఉన్నటువంటి తీర్పు ఎత్తేయాలంటే లోక్సభలో రాజ్యాంగ సవరణ చేయాలా? రాజ్యాంగ సవరణ లోక్సభలో చేయాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలా? అదంతా జరగలేదు కదా. శ్రీనివాస్ గారు, ఇంకొకటి ఏంటంటే కీలకమైన విషయం, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కులగణన చేసిపోతామన్నారు. మరి ఇప్పుడు దేని బేస్ గా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు ప్రకారము గణన చేయమని చెప్తా ఉన్నారు. కమిషన్ లిస్టు ప్రకారం పోతామని చెప్తున్నారు. కానీ హామీ ఇచ్చింది ఏంటది? కులగణన చేసిన తర్వాత వెళ్తామన్నారు. కులగణన చేయటం ఇప్పుడు అంత సాధ్యమైతే దరిదాపు 8 నుండి 10 నెలలు పట్టుద్ది కులగణన చేయాలంటే. ఎంత చేసినా గానీ, ఎంత లీస్ట్ గా చేసినా 6-8 నెలలనైతే ఖచ్చితంగా సమయం పడుతుంది. అప్పటి వరకు గ్రామ పంచాయతీల కాల పరిమితి పూర్తి కదా. అంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటర్ లిస్టులలో నమోదైనటువంటి చాలా మంది కొన్నిసార్లు ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేసుకోరు, నమోదు చేసుకున్న తప్పులు ఉంటాయి, అది ఒక ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇవ్వదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇవాళ ఇన్ని సమస్యలు అడ్డుగా ఉన్నాయి. ఇన్ని సమస్యలను అధిగమించి బీసీలకు మనకి అసలు మేము చట్టసభలోనే రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లతోటి ఇప్పుడిప్పుడే స్థానిక నాయకత్వం బలోపేతం అవుతున్నటువంటి ఈ సందర్భంలో బీసీల పైన కేసీఆర్ ఒక పెద్ద పిడుగు వేసిపోయిండు. ఆ 34% ఉన్న రిజర్వేషన్ ని 23% తగ్గించేసి 11% రిజర్వేషన్లని మాకు తీసేసి పోయినటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొలిక్కి రావు. ఎందుకు రావు అనేటటువంటి విషయం, అక్కడ రాజ్యాంగంలో నిబంధన ఉంది, ఇటు సుప్రీంకోర్టులో చట్టం ఉంది. ఈ రెండు దాటి రావాలనేటటువంటి విషయం అంటే రాజ్యాంగ సవరణ జరగాల. జరుగుతుందా? ఇన్ని అడ్డంకులను అధిగమించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు 42% ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయొచ్చు అంటే దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఏం చేయొచ్చు అని అంటే, ఒకటి చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వలేనప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు మాకు దరిదాపు 12,769 గ్రామ పంచాయతీలలో బీసీల రిజర్వేషన్ ప్రకారం 34% అనుకుంటే జనరల్ సీట్లలో పెంచొచ్చు అంటారు. 4,000 పైసలకు గ్రామ పంచాయతీలను పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇవ్వచ్చు కదా. పార్టీ నుండి 4,000 మంది బీసీలను గ్రామ పంచాయతీలో నిలబెట్టవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు గత ప్రభుత్వము తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు. అవును. కానీ వాటిని రిజర్వేషన్ పరిధిలో పెట్టలే. ఇప్పుడు వాటిని రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావాలా. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏది వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. ఏం పెట్టారంటే 500 ఎస్సీ జనాభా ఉంటే అది గూడెం గాని పల్లె గాని దాన్ని గ్రామ పంచాయతీగా గుర్తిస్తామన్నారు. ఇక్కడ కూడా 500 ఎస్సీ జనాభా ఉన్నటువంటి గూడెలను గాని పల్లెలను గాని మీరు గ్రామ పంచాయతీలుగా గుర్తించి వాళ్ళని రిజర్వేషన్ లో కనుక పట్టుకొస్తే బీసీలకు ఈ 42%, 34% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతారు. ఇదంతా జరిగి ఎంత ప్రక్రియ? ఇదంతా పెద్ద ప్రక్రియ కదా. అవును. అంటే ఇప్పుడు చిత్తశుద్ధి ఉండాలా శ్రీనివాస్ గారు. ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు ఇది చాలా చాలా అంశాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి చిత్తశుద్ధి లేకపోతే దీన్ని ఖచ్చితంగా అమలు చేయలేనటువంటి అంశంగా. మీరు దాదాపుగా 2 దశాబ్దాలుగా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క కొట్లాట మాత్రం కొనసాగుతా ఉంది. ఒకవేళ ఇప్పుడు మీకున్నటువంటి పూర్తి స్థాయి నివేదికను బీసీ కమిషన్కి ఏమైనా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారా? సార్ శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలకు 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేవు. బీసీ కమిషన్ ఇతర రాష్ట్రాలకు పోయి ఏం స్టడీ చేస్తుంది? ఈ స్టడీ చేస్తే ఏం తెలుస్తుంది? ఉత్తరప్రదేశ్ లో మొన్న 27% రిజర్వేషన్లు ఇచ్చారు. అవును. మనకంటే తక్కువే కదా అంత పెద్ద రాష్ట్రంలో. అవును. కాబట్టి మరి ఇతర రాష్ట్రాలకు పోయి స్టడీ చేసినా, అంతరిక్షానికి పోయి స్టడీ చేసినా అసలు మన దగ్గరే హైయెస్ట్ ఉంది 34% రిజర్వేషన్లు అనేది. దాన్ని ఇప్పుడు 23 తగ్గించారు.
బీసీ కమిషన్ ఏ స్టడీ చేసినా ఏం చేసినా ఉమ్, 2 నిబంధనలు దాటి వచ్చి రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం ఈ దేశంలోనే లేదండి. ఒకటి, ఉమ్, ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచితే ఉమ్, ఆ కోత బీసీలకే పడుతుంది. ఎస్, పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 50% నిబంధన తీయకుండా ఉమ్, మీరు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదు. ఉమ్, మరి మీరు ప్రత్యామ్నాయం ఏంటో చెప్పండి, ఎట్లా వీలైతే చెప్పండి. 50% క్యాప్ తీయకుండా. అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టోలో హిస్సేదారి న్యాయంలో వాళ్ళు పెట్టింది ఏంటంటే ఉమ్, దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ఒక కీలకమైన అంశం పెడుతూ, అవును. రెండోది మేము ఈ 50% క్యాప్ తీస్తామంటున్నారు. 50% క్యాప్ తీస్తే మనం ఎంతకన్నా పెంచుకోవచ్చు రిజర్వేషన్లను. అప్ టు ది 90%, 95% వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటది. థ్యాంక్ యూ. రెండోది శ్రీనివాస్ గారు, ఇక్కడ మనం ఇంకొక కీలకమైనటువంటి అంశం చూడాలా. ఉమ్, ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్ల విషయం పైన అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%. అవును. కానీ అగ్రవర్ణాలు అంత శాతం లేదనేటటువంటి అనేకమైన ఆరోపణలు వచ్చినాయి, కేసులు వేసినా గానీ సుప్రీంకోర్టు 10% రిజర్వేషన్లు కాపాడటానికి సుప్రీంకోర్టు బెంచే దిగొచ్చింది. అవును. కానీ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లని గందరగోళం చేసి రక్షించడానికి ఏ కోర్టు ముందుకు రాలేదు. ఇది అండి బీసీల పరిస్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో. థ్యాంక్ యూ శేషు గారు. నమస్కారం. ఎస్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో అసలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాన్ని నెరవేర్చడానికి అవకాశం లేదు అనేటువంటి ఒక విషయాన్ని అయితే తేట తెల్లంగా ప్రొఫెసర్ తిర్నహరి శేషు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.